హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్. ఐపీఎల్ 2026 కోసం ట్రేడ్ విండో తెరుచుకుంది మరియు టీంలో భారీ మార్పులు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈరోజు మనం ఐపీఎల్ ట్రేడ్ విండో రూల్స్ గురించి, ఒక ప్లేయర్ ట్రేడ్ని తిరస్కరించగలడా అనే దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. అలాగే రికీ పాంటింగ్ పంజాబ్ కింగ్స్ కోసం ఏ ప్లేయర్ను టార్గెట్ చేయబోతున్నాడు మరియు ఇషాన్ కిషన్ను సన్ రైజర్స్ రిలీజ్ చేస్తే ఏ టీంలు అతని కోసం పోటీ పడతాయో కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొదటి టాపిక్ ఐపీఎల్ 2026 ట్రేడ్ రూమర్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఇంకా ప్రారంభం కాలేదు, కానీ ప్లేయర్ల ట్రేడ్ల చుట్టూ బజ్ ఇప్పటికే వేడెక్కింది. ట్రేడ్ విండో అధికారికంగా తెరుచుకోవడంతో ఏ ప్లేయర్లు టీంలు మార్చుకోవచ్చు అనే పుకార్లు వ్యాపిస్తున్నాయి. అయితే అభిమానులు తరచుగా అడిగే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఐపీఎల్లో ఒక ప్లేయరు ట్రేడ్కి నిరాకరించవచ్చా, వారు ఎక్కడికి వెళ్తారనే దానిపై ఏదైనా కంట్రోల్ ఉంటుందా అనేది పెద్ద క్వశ్చన్. ఐపీఎల్ 2026 కోసం 2 ట్రేడింగ్ విండోలు ఉన్నాయి. ప్రీ యాక్షన్ ట్రేడ్ విండో ఐపీఎల్ 2025 ముగిసిన ఒక వారం తర్వాత ఉదయం 9 గంటలకు ప్రారంభమై ఐపీఎల్ 2026 ఆక్షన్కి ఒక వారం ముందు సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అవుతుంది. అదేవిధంగా పోస్ట్ ఆక్షన్ ట్రేడ్ విండో ఐపీఎల్ 2026 ఆక్షన్ తర్వాత రోజు మొదలై 2026 సీజన్ ప్రారంభం కావడానికి 30 రోజుల ముందు సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అవుతుంది. ఈ విండోల సమయంలో టీంలు ఒకదానితో ఒకటి ప్లేయర్లను ట్రేడ్ చేసుకోవచ్చు. అది క్యాష్ కోసం లేదా ప్లేయర్ల స్వాప్లో భాగం కావచ్చు. ఇది ఇలా ఉండగా ఐపీఎల్ ప్లేయర్ ట్రేడ్ను తిరస్కరించవచ్చా అనే క్వశ్చన్కు సమాధానం అవుననే చెప్పాలి. ప్లేయర్లకు ఐపీఎల్ ట్రేడ్లో ఖచ్చితంగా అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. ప్రపంచంలోని కొన్ని స్పోర్ట్స్ లీగుల వలె కాకుండా ఐపీఎల్లో ఏదైనా ట్రేడ్ డీల్ జరిగే ముందు ప్లేయర్ ఆమోదం అవసరం. ప్లేయర్ అంగీకరించకపోతే ఏ ఫ్రాంచైజీ కూడా ప్లేయర్ను బలవంతంగా మరో టీంలకు పంపడం లేదా చేర్చుకోవడం చేయకూడదు. నిజానికి ప్లేయర్లు అనుమతులు ఇవ్వడమే కాదు, వారు స్వయంగా ట్రేడ్ను ప్రారంభించవచ్చు. ఒక ప్లేయర్ తమ ప్రస్తుత టీంలో అసంతృప్తిగా ఉంటే లేదా వేరే చోటికి వెళ్ళడానికి ఆసక్తి కలిగి ఉంటే వారు తమ ఫ్రాంచైజీకి చెప్పి ట్రేడ్ చేయమని అడగవచ్చు. కానీ అప్పుడు కూడా అది ఒక డన్ డీల్ కాదు. టీం ఇప్పటికే ప్లేయర్లను రిలీజ్ చేయడానికి అంగీకరించి ఉండాలి. కాబట్టి ప్లేయర్లకు మూవ్ కోరడానికి హక్కు ఉన్నప్పటికీ వారి ఫ్రాంచైజీకి దానికి అనుమతించాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. హార్దిక్ పాండ్యా కేసును తీసుకోండి. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత అతను గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్కు తిరిగి రావడానికి ఆసక్తి చూపాడు. గుజరాత్తో చర్చలు లేకుండా అతన్ని ట్రేడ్ చేయలేదు. 2 ఫ్రాంచైజీలు ఒకదాంతో ఒకటి మాట్లాడి 15 కోట్ల విలువైన ఆల్ క్యాష్ డీల్కు అంగీకరించాయి. ఆర్థిక ఆమోదం ఈ ప్రక్రియలో కీలకమైన భాగం. అది లేకుండా ట్రేడ్ జరిగి ఉండేదే కాదు. మరోవైపు ఒక ప్లేయర్ వెళ్ళాలనుకుంటే కానీ వారి టీం మాత్రం వెళ్ళనివ్వకపోతే ఆ ప్లేయర్ ఉండవలసి ఉంటుంది. ప్రస్తుత టీం ట్రేడ్ ఆఫర్ను అంగీకరించే లేదా తిరస్కరించే అధికారం ఉంటుంది. కాబట్టి ప్లేయర్లు ఇష్టం వచ్చినట్టు ఒక టీం నుండి మరో టీంకు దూకలేరు. ఈ ప్రక్రియ ప్లేయర్ మరియు ఫ్రాంచైజీ మధ్య పరస్పరం జరిగి ఉండాలి. గతంలో ఒక ముఖ్యమైన రిమైండర్ కూడా ఉంది. ప్లేయర్లు ట్రేడ్ చర్చల సమయంలో నియమాలు పాటించాలి. 2010లో రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్తో తన కాంట్రాక్ట్ను రెన్యువల్ కోసం ముంబై ఇండియన్స్తో చర్చలు జరపడానికి ప్రయత్నించినందున ఒక మొత్తం సీజన్ నిషేధించబడ్డాడు. ఇది ESPN ద్వారా మొదలుపెట్టబడింది. ఇది ప్లేయర్లకు హక్కులు ఉన్నప్పటికీ వారి అధికారిక ప్రక్రియ మరియు టైం లైన్ కూడా గౌరవించాలని చూపిస్తుంది. ఏ ఐపీఎల్ ప్లేయర్ను వారి సమ్మతి లేకుండా ట్రేడ్ చేయలేరు. వారు ట్రేడ్ చేయమని అడగవచ్చు మరియు వారి ట్రేడ్ ఆఫర్లను తిరస్కరించవచ్చు. కానీ ఒక ప్లేయర్ వెళ్ళాలనుకుంటే మరియు టీం తిరస్కరిస్తే ప్లేయర్ అక్కడే ఉండాలి. ఈ సిస్టమ్ ప్లేయర్లను మరియు ఫ్రాంచైజీలను రక్షించడానికి రూపొందించబడింది. అదే సమయంలో ట్రేడ్ను పారదర్శకంగా మరియు న్యాయంగా ఉంచుతుంది. ఫ్రెండ్స్, మన వీడియోలో రెండో టాపిక్ రికీ పాంటింగ్ పంజాబ్ కింగ్స్ కోసం టార్గెట్ చేయగల ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక ఫ్రాంచైజీ క్రికెట్లో రికీ పాంటింగ్ యొక్క డ్యూయల్ కోచింగ్ రోల్ ఒక అపూర్వమైన అడ్వాంటేజ్ని అందిస్తుంది. 11 సంవత్సరాల్లో పంజాబ్ కింగ్స్ను వారి మొదటి ఐపీఎల్ ఫైనల్కు నడిపిస్తూనే అతను వాషింగ్టన్ ఫ్రీడమ్ను MLC 2025 ఫైనల్కు కూడా కోచ్గా వ్యవహరించాడు. గత సంవత్సరం టైటిల్ గెలిచిన తర్వాత 2 ఫైనల్స్లో ఓడిపోయినప్పటికీ పాంటింగ్ కీలకమైన లోపాలను గుర్తించుంటాడు. అతని మార్గదర్శకత్వంలో తమ సత్తాను ఇప్పటికే నిరూపించుకున్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు. జరుగుతున్న ట్రేడింగ్ విండో మరియు ఆక్షన్ పంజాబ్కు 3 వాషింగ్టన్ ఫ్రీడమ్ స్టార్స్ను కొనుగోలు చేయడానికి ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తాయి. వీరు అద్భుతమైన ప్రదర్శనలు చేసి ఛాంపియన్షిప్ విజయాన్ని అందించగలరు. నెంబర్ 1 గ్లెన్ ఫిలిప్స్ గుజరాత్ టైటన్స్తో ఐపీఎల్ 2025లో నిరాశపరిచాడు. సీజన్ మధ్యలో గ్రోయిన్ ఇంజరీ కారణంగా అతను తప్పుకున్నాడు. గుజరాత్ టైటన్స్ అతని స్థానంలో దశన్ సనకను తీసుకుంది. గుజరాత్ యొక్క ఓవర్సీస్ స్లాట్స్ బహుశా
జోష్ బట్లర్, రషీద్ ఖాన్, రోదర్ఫోర్డ్ మరియు రబాడాకు ప్రాధాన్యత ఇవ్వబడతాయి. గుజరాత్ టైటన్స్ యువ మరియు నమ్మకమైన ఓవర్సీస్ ఆప్షన్స్ లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడవచ్చు. ఫైనల్లో పంజాబ్ ఓటమి తర్వాత పాంటింగ్ మిడిల్ ఆర్డర్లో అనుభవం అవసరమని ప్రత్యేకంగా గుర్తించాడు. ఫిలిప్స్ MLC 2025లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. 62 యావరేజ్తో మరియు 139.84 స్ట్రైక్ రేట్తో 186 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్లో అతని ఉనికి పాంటింగ్ చెప్పిన స్థిరత్వాన్ని అందిస్తుంది. అతని పార్ట్ టైం బౌలింగ్ మరియు వికెట్ కీపింగ్ పాంటింగ్ విలువ ఇచ్చే బహుముఖ ప్రజ్ఞను మరియు ఫ్లెక్సిబిలిటీని అందిస్తాయి. నెంబర్ 2 రచిన్ రవీంద్ర. CSK 2024 క్యాంపెయిన్లో అతని మంచి ప్రదర్శన మరియు అతని అంతర్జాతీయ రెప్యుటేషన్ కారణంగా 2025 ఆక్షన్లో రచిన్ రవీంద్రను 4 కోట్లకు దక్కించుకోవడానికి తమ రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించింది. అయితే షేక్ రషీద్, ఆయిస్ మాత్రే మరియు డేవిడ్ బ్రేవిస్ వంటి కొత్త వారిని CSK చేర్చుకోవడం ఈ కివీ బ్యాటర్కు పరిమిత అవకాశాలను సృష్టిస్తుంది. MS ధోని మరియు రవీంద్ర జడేజా వంటి లెజెండ్స్ ఇప్పటికే జట్లు ఉండడం మరియు మాత్రే, రషీద్, ఉర్విల్ పటేల్ మరియు డేవిడ్ బ్రేవిస్ వంటి కొత్త ప్రతిభావంతులు రావడంతో రవీంద్రకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇన్నింగ్స్ను సంప్రదించే అతని శైలి CSK యొక్క కొత్త ప్లే స్టైల్కు సరిపోకపోవచ్చు మరియు అతని వాల్యూ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు నగదును పొందడానికి వారు ఇష్టపడతారు. MLC ఫైనల్లో రవీంద్ర యొక్క 41 బాల్స్లో 70 పరుగులు పాంటింగ్ ఒక సాహసోపేతమైన డైనమిక్ మరియు విభిన్నమైన టీంను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిర్భయమైన బ్యాటింగ్ను ప్రదర్శించింది. 25 ఏళ్ల వయసులో అతను పాంటింగ్ నాయకత్వంలో పంజాబ్ యొక్క యువ కేంద్రీకృత దీర్ఘకాలిక విజన్కు సరిపోతాడు. నెంబర్ 3 జాక్ ఎడ్వర్డ్స్ వాషింగ్టన్ ఫ్రీడమ్ తరపున 2025 MLCలో అద్భుతంగా ఆడాడు. అతను 12 మ్యాచ్ల్లో 8.79 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. ఎడ్వర్డ్స్ బ్యాట్తో కూడా 130 స్ట్రైక్ రేట్తో 152 పరుగులు చేశాడు. ట్రేడ్ మరియు పంజాబ్ కింగ్స్ రెండింటికి సమర్థవంతమైన సహకారాన్ని అందించే అతని సామర్థ్యాన్ని బట్టి మినీ ఆక్షన్లో అతన్ని టార్గెట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మన వీడియోలో 3వ టాపిక్ ఇషాన్ కిషన్ను SRH రిలీజ్ చేస్తే ఏ IPL టీమ్స్ అతను వెంట పడతాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం బజ్ ఇప్పటికే మొదలైంది. ఎందుకంటే చాలా టీంలు తమ ఫ్రింజ్ ప్లేయర్లను తొలగించి కొత్త ముఖాలతో తమ స్క్వాడ్లను మార్చాలని యోచిస్తున్నారు. 2025లో నిరాశపరిచిన IPL 2025 టీముల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఒకటి. ఎందుకంటే టీం ప్లేయర్స్కు అర్హత సాధించలేకపోయింది. వారి వైఫల్యానికి ప్రధాన కారణాల్లో ఒకటి వారు నిరాశపరిచినటువంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్. 2024లో ఉన్నత స్థానాలను చూసిన తర్వాత టీం అదే ప్రదర్శనను రిపీట్ చేయలేకపోయింది మరియు కీలక ప్లేయర్లో ఒకరు అతని బ్యాటింగ్తో నిస్తేజంగా ఉన్నాడు. అతను ఇషాన్ కిషన్. ఈ ప్లేయర్ను చాలా ఆశలతో కొనుగోలు చేయబడ్డాడు, కానీ అతను ఆశించిన విధంగా రాణించలేకపోయాడు. సన్ రైజర్స్ అతను వచ్చే సీజన్కు ముందు రిలీజ్ చేసే మంచి అవకాశం ఉంది. SRH ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలున్నాయి మరియు SRH టీం ఎందుకు అతన్ని రిలీజ్ చేస్తుందో మరి ఏ ఫ్రాంచైజీలు ఇషాన్ కిషన్ వెంట పడతాయో ఇప్పుడు చూద్దాం. ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ను 11,25,00,000 కొనుగోలు చేశారు, కానీ అతను ఆ ప్రైస్ ట్యాగ్ను సమర్థించుకోలేకపోయాడు. ఎందుకంటే బ్యాటర్ సీజన్ యొక్క మొదటి గేమ్లో అద్భుతమైన సెంచరీస్ తర్వాత వరుసగా పేలమైన స్కోర్లు నమోదు చేశాడు. IPL మెగా ఆక్షన్లో ఇషాన్ కిషన్ వెంట వెళ్ళడానికి SRH తమ డబ్బులో భారీ భాగాన్ని ఖర్చు చేసింది, కానీ వారికి తగిన ప్రతిఫలం లభించలేదు. కాబట్టి టీం అతన్ని రిలీజ్ చేసి అదనంగా 11.25 కోట్లను తమ పర్సులో తిరిగి పొందవచ్చు మరియు బహుశా మినీ ఆక్షన్లో ఇతర ఆప్షన్ వెంట వెళ్ళవచ్చు. ఒకవేళ ఇషాన్ కిషన్ రిలీజ్ అయితే ఏ టీమ్స్ టార్గెట్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 కోల్కతా నైట్ రైడర్స్. 2024లో IPL టైటిల్ గెలిచిన తర్వాత 2025 సీజన్లో నైట్ రైడర్స్ నుంచి చాలా ఆశించారు. అయితే మెగా ఆక్షన్లో వారు చేసిన పొరపాట్ల కారణంగా విపత్తు సంభవించింది. వారు తమ కీపర్ను ఫిల్ సాల్ట్ను రిలీజ్ చేసి అతని స్థానంలో క్వింటాన్ డికాక్ మరియు రహమానుల్లా గుర్బాజ్ను తీసుకున్నారు. ఈ ఇద్దరు దారుణమైన సీజన్ కలిగి ఉన్నారు. వరుసగా 152 మరియు 74 పరుగులు మాత్రమే సాధించారు. KKR టాప్లో పరుగులు చేయడానికి స్ట్రగుల్ అయింది. నైట్ రైడర్స్ గుర్బాజ్ మరియు డికాక్ ఇద్దరిని రిలీజ్ చేసి వారి స్థానంలో కిషాన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ అవ్వగలడని ఇప్పటికే బజ్ మొదలైంది. ఒకవేళ అది జరిగితే RRకు డిజిగ్నేటెడ్ కీపర్ ఉండడు మరియు వారు ఒక అగ్రెసివ్ కీపర్ బ్యాటర్ శాంసన్ను మరో కీపర్తో భర్తీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి కిషన్ అతని స్థానంలో సరైన ఎంపిక. కిషన్ ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాడు మరియు శాంసన్ వెళ్ళి అతని స్థానంలో వస్తే ఈ సౌత్పా వైభవ్ సూర్యవంశీ పక్కన టాప్లో బ్యాటింగ్ చేసే అవకాశం పొందుతాడు. నెంబర్ 3 ఢిల్లీ క్యాపిటల్స్.
2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఓపెనింగ్ కాంబినేషన్లు ప్రయత్నించింది. జేక్ బ్రాజర్ మెక్గర్క్ మరియు పాప్ డూప్లిసిస్, అభిషేక్ పోరల్ మరియు కేఎల్ రాహుల్. కానీ ఏవీ అద్భుతాలు చేయలేదు, ఎందుకంటే టీం 5వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కి అర్హత సాధించలేకపోయింది. వారి స్పెషలిస్ట్ ఓపెనర్ జేక్ బ్రాజర్ మెక్గర్క్ ఒక దారుణమైన సీజన్ కలిగి ఉన్నాడు. కేవలం 55 పరుగులు మాత్రమే సాధించాడు. డీసీ తరచుగా వేగవంతమైన స్టార్ట్లు పొందడానికి స్ట్రగుల్ అయింది. వారు ఆ ఆస్ట్రేలియన్ బ్యాటర్ను రిలీజ్ చేసే అవకాశం ఉంది మరియు ఇషాన్ కిషాన్ను అతని స్థానంలో వారి ప్రాధాన్యత ఎంపిక కావచ్చు. అరుణ్ జైట్లీ స్టేడియం పవర్ హిట్టర్లకు అనుకూలంగా ఉంటుంది మరియు కిషాన్ టాప్లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాడు. ప్లస్ డీసీకి కొంత స్థిరత్వం అవసరం మరియు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ వారికి అదే అందించగలడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.